చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. స్వప్న గారు రండి. నమస్తే అమ్మా. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఈసబ్ కూడా చెక్ పోస్ట్ మేడం. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చిన్న జాబ్ చేస్తున్నా మేడం. జాబ్ చేస్తూ ఉంటారు. మీకు పెళ్ళయిందా? అయింది మేడం, 2 సంవత్సరాలు అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్డ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? మా ఆయన ఉన్నారు కదా, చాలా ఏమనుకోకపోతే టార్చర్ కొంచెం గట్టిగా చెప్పరా అమ్మా ప్లీజ్. మా ఆయన ఉన్నారు కదా, చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. మ్యారేజ్ ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు అవుతుంది 2 మేడం. years. పిల్లలు ఉన్నారా? చిన్న పాప సంవత్సరం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఆయన మామూలు కార్ డ్రైవింగ్ మేడం. అసలు బాగా టార్చర్ ఎక్కువైపోయింది మేడం. తన గురించి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరే ఉన్నారు టార్చర్ మేడం. అంటే ఏం చేస్తాడు? అసలు బాగా టార్చర్ అంటే చెప్పుకునే టార్చర్ కాదు మేడం. అసలు అంటే చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అంటే ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి, కొడుతున్నారా, పెడుతున్నారా, కొరకటం, తాగేసి వచ్చి ఏమైనా తిట్టడం ఇబ్బంది చూడండి మేడం. అసలు ఇలా కొట్టడం, కాల్చడం, కొరకటం ఇవన్నీ ఊరికేనమ్మా తాగి ఇచ్చేస్తాడా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా, ఇప్పుడే ఇలా ఉన్నాడా? తెలీదు మేడం. డ్రైవింగ్ చేస్తాడు, డ్రింకరా బాగా? అమ్మా, పెళ్ళైన తర్వాత మీరు బాగానే ఉన్నారా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇలా మొదలు పెట్టారా? పెళ్ళైనాక ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాల గ్లాస్ తోటి. పంపించాక వెళ్ళాను లోపలికి. పాల గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద. నేను పాల గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు. ఏంటి మందు తాగుతున్నావు, ఏంటి ఏంటి అలవాటు ఉందా మీకు అని అంటే, నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను చెప్పలేదు మీకు అని అన్నారు. ఏం మందు? డ్రింక్ మేడం. డ్రింక్ పాలల్లో కలిపి తాగాడా? అవును మేడం. అలా కూడా ఉంటుంది. పాలల్లో డ్రింకా? ఈ గ్లాస్ తో వెళ్తే అతని చేతిలో వేరే గ్లాస్ ఉంది. అవును సార్. ఇంకా తర్వాత ఇంకేదేదో అనటం మొదలు పెట్టాడు. ఇంక ఇదేనా ఫస్ట్, ఇంకేదన్నా ఉన్నదా, ఇదేనా ఫస్ట్, ఇంకెన్నా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయి అని ఇక అక్కడి నుంచి స్టార్ట్ మేడం. ఇంకా మరి అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయావా ఇలా అంటున్నారని? చెప్పాను, తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే అక్క ఎవరికి చెప్పమాకు, నేను చూసుకుంటాను అని అన్నాడు. కానీ సరిగా పట్టించుకోవట్లేదు మేడం. మా అమ్మలు కూడా. అమ్మ నాన్న ఉన్నారా మీకు? ఉన్నారు మేడం. తమ్ముడికి మాత్రం ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి చేశాం కదా అని వదిలిచ్చేసుకున్నారు. అవును మేడం. అటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో మరి ఆ పరిస్థితిలో కూడా ఫస్ట్ నైట్ అన్నది జరిగిందమ్మా? అంటే మామూలుగా అప్పుడు లేదు సార్, ఫస్ట్ నైట్ రోజు లేదు. టార్చర్ పెట్టాడు అనేసి నేను బయటకు వచ్చేసి పడుకున్నాను. తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలవంతం చేయటం, అలా చేయటం, కొట్టడం, బలవంతంగా ఫోర్స్ఫుల్ గానే ఇంకా నీకు నరకం చూపిస్తా. చాలా మేడం. అసలు ఇంకా అమ్మ, తర్వాత కాపురానికి ఎన్ని రోజులకు వెళ్ళారో అక్కడ ఏంటి పరిస్థితి? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, పాప, తను ఉంటా. అత్తమామలు ఉండరా? అత్తమామ లేరు, వేరే ఉంటున్నారు. ఏం టార్చర్ తెలియదు కదా. వాళ్ళు కూడా ఈ కొడుకు సంగతి తెలుసు కొంత? తెలుసు, చెప్పలేదు మేడం నాకు. అందుకని సపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు స్టార్టింగ్ నుంచి. సో మరి ఫస్ట్ నైట్ నుంచి టార్చర్ మొదలైంది కదమ్మా, మరి పాపను ఎందుకు కనేసావు అంత తొందరపడి? కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా. లేదు సార్ అప్పటి వరకు లేదు, పిల్ల పుట్టిన తర్వాత మొదలైందంటే అది వేరే విషయం. ఆగుదాం, పాప వద్దు, ఎవరొద్దు, ఇప్పుడు ఆగుదాం అని అన్నారు సార్. ఎందుకు ఆగమంటున్నారు, నాకు పాప కావాలి, బాబాయ్ని ఎవరైనా కావాలి, ఒక్కదాన్ని ఇంట్లో నేను ఎలా ఉంటానని అంటే ఇప్పుడు వద్దులే అన్నారు సార్. అన్నాక తర్వాత ఏమైంది తెలియదు, ఇక టార్చర్ మొదలు పెట్టేశారు. ఇక టార్చర్ పెట్టడం, ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేసింది, నువ్వు ప్లాన్ చేసుకునే టైంకి వచ్చేసిందా? ఓకే. ఇది వద్దని కొన్ని రోజులు టార్చర్ పెట్టాడు. మీరు ఏమైనా వర్క్ చేస్తారమ్మా? పెళ్ళైనాక లేదు మేడం. ఆ బట్టలు ఆరేయటానికి పైన మేడం మీదకి వెళ్తే నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు, అనుమానం కూడా ఉందా? అవును సార్. అసలు నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు, ఎవరికి బాయ్ చెప్తున్నావు, ఇది అది అనేసి ఇంకా టార్చర్. ఇదంతా పెళ్లి ఎదురుగుంటే, సంవత్సరం పెళ్లి ఎదురుగుంటాను ఈ నరకం అంతా. అవును సార్. మరి పంచాయతీలు, పెద్దలను కూర్చోపెట్టాలు, సంప్రదింపులు ఏమీ లేవు? అదేం లేదు సార్. అమ్మ వాళ్ళకి చెప్తే తమ్ముడు ఇలాగ అనేసాడు. సర్దుకో అంటున్నారు. ఇంకా అలా సర్దుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. జరిగింది కదమ్మా, ఏమన్నా ఫొటోస్ గానీ ఏమన్నా తీసుకున్నావా? ఏమీ లేవు. ఇంకేం లేదు మేడం, ఎవరు ఏం తీసుకోలేదు. సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా? లేదు సార్. అంటే అతను వచ్చి ఏమైనా చెప్తాడేమో అని? లేదు సార్. ఇప్పుడు అతనితో కలిసి ఉన్నావా, దూరంగా వచ్చేసావు? నేను కలిసే ఉంటున్నాం కానీ 10 రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అమ్మ వాళ్ళు కూడా ఇట్లా అని చెప్తే ఇన్ని రోజులకి మీకు ఇప్పటికి రియలైజ్ అయ్యారు వాళ్ళు, మా కూతురు చచ్చిపోతుందా అని. చచ్చిపోయి ఉంటే ఏమై ఉండేదో ఏమో. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అమ్మ వాళ్ళకి అక్క, నేను అమ్మ పర్వాలేదు, నేనే ఈ టార్చర్కి ఇట్లా తట్టుకోలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 days అవుతుంది సార్. మీరు ఇదేనా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్. ఎవరు? తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు. నా భర్తే పెట్టాడు.
ఏమని? ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని నీకు సంబంధం నాకు చూస్తున్నారా? తెలియకుండా అవును మేడం. నీకమ్మా మీ ఆయన పెట్టాడా నువ్వే పెట్టుకున్నావా? నేను పెట్టలేదు మేడం, మరి అందరూ తనే పెట్టారని పెట్టాడు. మీకు ఎట్లా తెలుసు? నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఓ మీ ఫోన్ ఒక్క మెసేజ్ ఇదేంటి మెసేజ్లు కాంటాక్ట్ వస్తున్నాయని నెంబర్ మీది చూస్తే ఇచ్చాడా? అయితే మా చుట్టాలలో కూడా ఇదేంటి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, ఇదేంటి నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టినావు ఏంటి ఇదని అదని మా వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అదేంటి నేను పెట్టడం ఏంటని గట్టిగా అడిగితే నేను పెట్టలేదు, నీకు అసలు నీ ఫోన్ నేను తీసుకోలేదు, నేను ఎట్లా ముట్టుకుంటాను, నాతో గొడవ పెట్టి చెంపల మీద కొట్టేసి బయటకు వెళ్ళిపోయారు. వెరిఫై చేస్తారమ్మా మ్యాట్రిమోనీ వాళ్ళు అంత బ్లైండ్ గా ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఎక్కించారే వెబ్సైట్ లో. అంటే ఓటీపీ వస్తుంది, నీ ఫోన్ నెంబర్కి వచ్చి ఉంటుంది ఓటీపీ, మరి అతను చెప్పేసి ఉంటాడు. పెట్టేసి. ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి ఈ వీడియోలో? 10 రోజులు దాటింది సార్. 10 రోజులు దాటింది. అది ఆ విషయం తెలిసే నువ్వు ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా? అవును మేడం. ఇప్పటికైనా తీయించేసారా? అది తీయించలేదా వెబ్సైట్? లేదు మేడం, అలాగే ఉంది. అయ్యయ్యో. అసలు ఈ టార్చర్ భరించలేక ఇక ఇట్లా రావాలి. అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారు ఇక్కడ? ఏ న్యాయం కావాలి? తన నుంచి ఇడదీసేయండి మేడం, లేకపోతే ఆ మీరు ఈ విషయం మీ టార్చర్ ఆయనకు చెప్పారా? లేదు నాకు ఇంకా మేడం. మీతో ఉండాలని లేదు, నేను విడిపోవాలనుకుంటున్నాను, ఇలా టార్చర్ పెడితే అని. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోయేది కదమ్మా. బెదిరించాడు మేడం. ఏటైనా వెళ్తే ఒక రోజు కాలు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం. అయ్యా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానే బ్యాగ్ లో బట్టలు తీసుకొని పాపని ఎత్తుకొని వెళ్ళిపోతున్నా, అట్లే కాలు చేతులు కొట్టేసి బెడ్రూమ్ లో వేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి భయం అవుతుంది మేడం, బయటికి రావాలంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. పాప ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర ఉందా? సో వద్దమ్మా అతనికి నువ్వు, లేదంటే మార్చి కావాలా, మనిషి మారితే కావాలి. తాగుడి విచిత్ర సాడిస్టిక్ పనులన్నీ ఆపేస్తే అప్పుడు కావాలి అని అనుకుంటా. ఇదే ఫస్ట్ కదా సార్ మీ దగ్గరికి రావటం కల్లా. పరిస్థితి బట్టి ఆలోచిద్దాం అనుకుంటా. మేము డెసిషన్ తీసుకుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతావు. అవును అంటే మేడం. ఫ్రమ్ ది ఫస్ట్ డే కూడా తన బిహేవియర్ అలాగే ఉందని చెప్పేసి అంటుంది కాబట్టి ఇంకా చూడాలి. అవును మేడం. ఇప్పుడు వచ్చారా మీ ఆయన? వచ్చారా ఇక్కడ? వచ్చారు మేడం. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మేడం. సార్ ఓకే మేడం. రోహిత్ గారు రండి. రోహిత్ గారు ఎదురుగా ఉంది ఎవరు? నా భార్య మేడం. మీ భార్య. సరే మీ భార్య ఇప్పటివరకు చెప్పారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, అంటే మీ నోటి నుంచి మళ్ళీ వినాలని ఉంది నాకు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ. ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా, అవును. మీ టైం వేస్ట్ అనవసరంగా. నువ్వు కొత్తగా వేరే మార్చి చెప్తావా ట్విస్ట్ చేసి? లేదు చెప్పండి అసలు మీరు నిజం చెప్పండి. నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెప్పు మేడం, ఒకటి గట్టి చెప్తున్నా మేడం. దానికి అబ్బాయిల పిచ్చి బాగా గట్టి ఉంది. ఏ రకంగా చెప్తున్నావు? పెళ్ళైన తర్వాత ఏ మొగాడైనా పాల గ్లాస్ తీసుకొని వస్తారు, ఆడ తీసుకొని వస్తారు. నాకేం తీసుకొచ్చింది? వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. వాటర్ గ్లాస్? అడుగు ముంగటున్నది కూడా ఎట్లా కూర్చుంది. బాబా అసలు వాటర్ గ్లాస్ ఎందుకు పట్టుకొని వస్తారు? అదే నేను అడిగినా. ఏమీ పట్టుకోకుండా రాకుండా వస్తారు కానీ. నీళ్ళపాలేమోలే. వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది సార్, తీసుకొచ్చింది. పోనీ పాలు అయిపోయినాయి అనుకో అబ్బా ఇంట్లో, నీళ్లు. కాదు మేడం, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. ఏమనుకున్నా నా పిల్లం కదా, మంచి అండర్స్టాండ్మెంట్ మంచిగా ఉన్నది అనుకోని చెప్పేసి నేనేం చేసిన, కింద సీస్ ఉన్నది పోసుకొని తాగిన. అసలు ఆ రూమ్ లో సీస్ ఎందుకు ఉండాలి? నేను తాగుతాను మేడం. నేను ఓహో, ఆవిడ నీళ్ళు తెస్తే ఆవిడ ఏం తెచ్చింది అనేది నీకు వాటర్ కింద కనిపించిందా? కాదు, ఆవిడ నీళ్ళు తెస్తే కోపం వచ్చింది నీకు. మంచం కింద బాటిల్ ఉంటే తప్పులేదా? ఫస్ట్ నైట్ రోజు ఏమి అంత తాగకుండా ఉండలేవా లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చాను మేడం. నీకు కనిపించలేదులే ఆవిడ పాలు తెచ్చిందా నీళ్ళు తెచ్చిందా అని. అప్పుడే హైలో ఉండుంటావు నువ్వు. సరే, పాలల్లో అది కలుపుకొని తాగేమని చెప్పింది ఇందాక ఆవిడ. ఇంకా బాయ్స్ అంటున్నావు ఏంటి చాలా మంది, అదేంటి? నేను పెళ్ళైన ఒక వారం తర్వాత సార్ డ్యూటీకి వెళ్తుంటే ఈ అమ్మగారు మహా తల్లి పైకి పోయి బట్టలు ఆరేస్తుంది. సరే అని చెప్పి మా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా. ఏం చేస్తుంది, మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి వణుకో చెప్తుంది. అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పైనుండే కదా బాయ్ చెప్పాలి. అవును మేడం, పైకి వచ్చి బట్టలు ఆరేస్తుంటే నేను పైకి ఇట్లా చూసినా. నేను ఏమి ఆల్రెడీ ఓడ బైక్ మీద ఉండి వాడు హాయ్ చెప్తున్నా, అడిగిన లోడ్ చూస్తుంది. అడగాను ముంగట. ఆ రోజు నుంచి లొల్లి స్టార్ట్ అయింది అంతా. లేదు మేడం, అంత అబద్ధం. ఆమె వాట్సాప్ లో మొత్తం ఆమె ఫోటోస్ పెట్టుకుని నాకు పెళ్లి కావాలని మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టింది ఆమె. ఆమెనే పెట్టింది. మళ్ళీ రిటర్న్ అన్న అంటుంది మళ్ళా. ఇప్పుడు మీరు గట్టిగా అరిచి చెప్పేస్తే మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా? నమ్మరు మేడం, అబ్బాయిలకి ఏడా సేఫ్టీ ఉన్నది, అమ్మాయిలు ఏం చెప్తా నమ్ముతారు. సరే, ఆ చీరల మధ్య నుంచి చెప్పండి పోనీ ఇంకా చెప్పండి. చీరల మధ్య నుంచి బాయ్ ఒకటి. ఇంకా నా రాత్రంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటా. రాత్రంతా ఫోన్ కాల్స్. ఫోన్ రికార్డ్స్ తీస్తే తెలుస్తుందా? తీయండి మేడం ఒకసారి. ఓకే, ఇంకా ఇక ఏం చెప్తాను మేడం. నువ్వేం చేస్తుంటావు చెప్పవా ఫస్ట్? నేను ఫోటోగ్రాఫర్ ని మేడం. ఇవన్నీ ఫోటోలు తీసావా మరి అమ్మాయి బిహేవియర్ అంతా? తీయలే మేడం, ఎట్లా తీస్తా మేడం, భార్య కదా. ఒక ఎవిడెన్స్ కదా. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి చేతుల మీద ఉన్న కొరికిన మరకలు ఇవన్నీ ఎవరివి? అవి నేను కొరకలే మేడం. ఎవరితోనూ కొరికించుకుందా? అదే అడిగినా మేడం, ఓరు కొరికినా అని అడిగిన. చెప్తలే నాకు ఆమె. ఇంట్లో ఏమైనా పెట్టుందా? పెట్ట అంటే ఏం లేదు మేడం.
మరి ఎలా కొరుతారు? ఆవిడే కొరుక్కుందా? అసలు నిన్ను బాయ్ ఫ్రెండ్స్ కొరికారేమో అంటావా? ఏదో అంటున్నాడు మేడం, ఏంటి చెప్పు. ఏంటి అలాగే చెప్పండి. బెదిరిస్తారు సార్ అసలు. కంప్లీట్ చేయని, మేము కూడా వినాలిగా. సార్ ఒకటి చెప్తున్నాను సార్, అది సైకో సార్, అది సైకో సార్, అది దాని మాటల్ని పట్టించుకోక సైకో ఏం అది. మేడం ఇక్కడ మీ ఎదురుగానే అలా బెదిరిస్తాడా? ఇంటికి వెళ్తే మామూలు కొట్టాడు అసలు. అర్థమవుతుందమ్మా. తలిపేసి బయట వాళ్ళకి కూడా వినిపించకుండా అలా టార్చర్ పెడతాడు కాదమ్మా, మేడం. అతనిది కూడా ఒక నిన్ను క్లారిటీ, చూసినా తెలుస్తుంది, ఆయన్ని చూసినా తెలుస్తుంది. అతని చెప్పిన అలిగేషన్స్ కూడా క్లారిటీ అమ్మ. రాత్రి పాలు ఫోన్ లో మాట్లాడుతావు అది ఒకటి అంటున్నాడు. సార్ ఫోన్ నేను అక్కడ పక్కనే పెడతాను సార్, ఆయన ఎదురుగా పక్కనే పెడతా. ఎవరితో తెలుసు నాకు. బాత్రూంలోకి ఎందుకు పోతావు మళ్ళా? బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతారయ్యా? ఫోన్ ఎందుకు పట్టుకో, గంటలు గంటలు ఉంటాయి మేడం. నేను అసలు నువ్వు ఎందుకు పోతావు బాత్రూమ్ లోకి? ఏమో సార్ ఇక ఏమో సార్, ఇంకా నాకు అర్థమైంది. ఏమ్మా ఫోన్లో ఏమైనా మాట్లాడటం అలాంటిది ఏమన్నా లేదు సార్, తెలిసి తెలియకుండా ఫోన్ తప్పులు చూడండి ఏమన్నా? సార్. సార్ ఫోన్ మహేష్ వాడు అడగాను సార్ ఒకసారి. మహేష్ వాడు అడగాను సార్ ఒకసారి. ఓడు మహేష్ గాడు, ఓడు మహేష్ గాడు, ఓడు నువ్వు మెసేజ్ పెట్టావు కదా ఓనికి పెట్టినా, ఓడు పెట్టిండు. బాబు నువ్వు మ్యారేజ్ బ్యూరోలో పెట్టడం వల్ల ఏవేవో కాల్స్ వచ్చినాయి అంట అమ్మాయికి. అందుకే కదా 10 days బ్యాక్ నుంచి అమ్మాయి పెళ్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చేసుకుంటానని వెళ్ళింది. మెసేజ్ పెట్టావు కదా మేడం, ఎప్పుడు చేసుకుంటారు ఏంటని మెసేజ్లు వస్తున్నాయి. అవి ఏంటని అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదని అంటున్నాడు మేడం. సార్ ఏమున్నాయి ఆ మెసేజ్లో, ఏమున్నాయి పోనీ చెప్పండి. బేబీ ఏం చేస్తున్నావు, ఆ, మీ ఆయన పోయిండా? ఆ. లేదు నేను తర్వాత చేస్తాను, నాకు ఎందుకు ఫోన్ చేస్తాను మెసేజ్ పెట్టింది. నేను చూసిన ఈవిడ రివర్స్ పెట్టిందా? ఆమె పెట్టింది, ఏమో పెట్టింది, అది చూసిన నేను. ఎందుకు ఏమని పెట్టింది? అప్పుడు పెట్టినా మేడం, మీరు అప్పుడు ఎవరు అని చెప్పేసి నేను పెట్టిందా? కొట్టినా ఆమె మేడం. ఏమని పెట్టిందా చెప్పండి రిప్లై. ఇగో బయటికి పోయిండు, ఇప్పుడు ఈ టైంకి రాని ఒక మెసేజ్ చూసిన, అదొకటి. మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చూస్తే ఈ రాత్రి 2 గంటలకు పెట్టినావు నువ్వు. ఫోన్ చూస్తారు మేడం, వాళ్ళు చూస్తారు. అమ్మా ఉంటే నిజాలు ఒప్పుకేసుకో అమ్మా. సార్ మీరు చూడండి ఫోన్, నా ఫోన్ లేని మెసేజ్ ఆ బిడ్డ ఉండే మేడం, చిన్న బిడ్డ ఉండే నాకు. అదే మంచిగా హెల్త్ వాళ్ళని చెప్పేసి బ్యాకప్ చేసినావా మెసేజ్లని? ఏడా సార్ ఫోన్ వల్ల కొట్టేసింది, ఫోన్ వల్ల కొట్టింది సార్ ఆమె. అదేంది కోపం మంచిగా ఫోన్ వల్ల కొట్టింది. పొలగొట్టామని చెప్పావు కదా, ఫోన్ పగిలిందా లేదా? తమ్ముడికి ఇచ్చాను సార్ మేడం, ఇచ్చాను. బాగా చేశారు, దాంట్లో ఉంటే చూపెడతాను నేను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చూపిస్తాను. నువ్వు పగలగొట్టి తనే పలగొట్టాడు మేడం. సరే మేడం ఇప్పుడు ఒప్పుకుంటా మేడం, మేడం ఇప్పుడు ఒప్పుకుంటా. మచ్చలు ఉన్నాయని చెప్పారు కదా, అవి నేనే కొట్టినా. కానీ ఆమె చెప్పింది కదా కట్టేసి కొట్టినా అని, అది కుక్క పిల్లనా మేడం లేకపోతే కోడి పిల్లనా కట్టేసి మెడగోయి నీకు జస్ట్ కొట్టినా అంతే. నువ్వెందుకు అంత హైపర్ గా ఉన్నావు? ఏమైనా డ్రింక్ చేసి వచ్చావా? మేడం పెళ్లి చేసుకున్నోనికి మళ్ళా పిల్లము రంకు సంబంధం పెట్టుకుంటే ఆయనకి అర్థమవుతుంది బాధ ఏందనేది. జంప్ చేస్తారా? జంప్ అంటే ఉంటుంది సార్, మళ్ళీ టెన్షన్. సరే మీకేమన్నా ఉన్నాయా? మాకేం ఉంటాయి మేడం, మాకేం లేవు. అయ్యో ఇందాక ఏదో సంబంధం గురించి మాట్లాడావు కదా, మీకేమన్నా ఉన్నాయా? మాకేం లేవు మేడం. ఏమ్మా మీ ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం లేదు మేడం, టార్చర్ ఒకటే. టార్చర్, క్రూయాలిటీ. కాదమ్మా, పెళ్ళైనటువంటి కొత్తలో అతని కింద నుంచి గుడ్ బై చెప్తున్నప్పుడు అది చాలా అసందర్భమైనటువంటిది, అడగకూడదు దాని గురించి కూడా. కానీ ఏంటి ఎవరో వైపు గుడ్ బై చెప్తున్నావు అంటే ఏంటి? లేదు సార్, అది నేను చేయలేదు అసలు, అబద్ధం చెప్తున్నాడు తను, అసలు ఏది లేదు అసలు. ఇప్పుడు మీ ఆయనకి చెప్పావా? ఆయన కిందే ఉన్నాడు కదా మీ ఆయన. ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అంత తయారై ఎట్లా అవుతున్నావు, నువ్వు ఎవరైనా వస్తున్నారని చెప్పారా నీకు అని అంటాడు. తమ్ముడు నువ్వు పెట్టలేదా మ్యాట్రిమోనీ దాంట్లో? నేను పెట్టలేదు సార్, నేను నిజంగా పెట్టలేదు. ఆ అమ్మాయికి ఏం అవసరం అయ్యా? బంగారంలా ఉన్నావు పిల్లోడివి నువ్వు ఉండగా ఇంకా అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుని నీట. అదే మేడం, ఈ బంగారం ఉన్నాక దానికి వెండెందుక నేను అంటున్నా. ఈ బంగారం ఉన్నాడు కదా వెండెందుకు దానికి? అదే నువ్వు అడగాలి ఆ క్వశ్చన్. చెప్పలే మేడం, చెప్పలేదు కదా ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగావా లేదంటే మీ పేరెంట్స్ తోనే పెరిగావా? హాస్టల్లో పెరిగినా మేడం. హాస్టల్లో మీ పేరెంట్స్ ఎందుకు మీతో కలిసి లేరు? యాక్చువల్ గా అమ్మా నాన్న అత్త మామ అందరూ ఉండాలి కదా ఒకే చోట. తను మంచోడైతే ఎందుకుంటారు మేడం? పుట్టినప్పుడు కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి అట్లా అయింది మేడం నాది. పోన్లే బాబు, మా ప్రయత్నం ఫలించింది. ఎవరిని ఏమైందన్న? ఏమో మేడం, ఏమో సార్ ఏం చెప్తాం. ఎవరిని మెంటల్ హాస్పిటల్లో పెట్టారు? చిన్నప్పుడు డాడీ వెళ్ళిపోయాను సార్. ఇక అమ్మ ఒక్కతే అయిపోయింది. చిన్న పంచాయతీ ఉంటే పోయినప్పుడు వాడు ఒకటి నా తలకే వాళ్ళ కొట్టిండు. అయ్యో, అప్పుడు పెట్టినారా హాస్పిటల్లో నిన్ను? పెట్టిరు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నా. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కాదు, మందు అలవాటు ఎప్పటి నుంచి ఉంది? మందు అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు. చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? గాంజా గింజా అట్లాంటివి ఏం లేవు సార్. సిగరెట్ అవేం లేవు సార్. ఏమ్మా ఇంతేనా? మందు అలవాటు, అనుమానిస్తాడు, కొడతాడు, ఇంతే మేడం అసలు అనుమానించడం అంటే మామూలు కదా. గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీరు? అరే రే రే మాట్లాడతాడు మేడం. రెడ్ వేస్తే మరి రెడ్ వేసుకుని తిరిగితే అయిపోయేది రోజు. అలా మాట్లాడతాడు మేడం. అసలు మహేశాంత్ వీడియో కాల్ మాట్లాడినావు, అది చెప్పు మళ్ళా. ఎవరు వీడియో కాల్ మాట్లాడినావు కదా మహేశాంత్ తోటి, అది చెప్పు మళ్ళా. ఎంతకాలం అయింది మహేష్ తో ఫోన్ మాట్లాడి? ఎంతకాలం అయింది? 2 సంవత్సరాల నుంచి ఉంది మేడం. నువ్వు మెసేజ్ పెట్టావు కదా, మరి మెసేజ్ పెట్టినందుకు నేనే నా ఫోన్ నేనే కదా మాట్లాడాలి. ఉన్నదా పోరిని పెట్టుకుని ఆ పనులు చేస్తున్నావు మళ్ళీ నీకు ఉన్నదా? నువ్వెందుకు మెసేజ్ కనిపిస్తలే? చిన్నపిల్ల నువ్వెందుకు మెసేజ్లు పెట్టు? సార్ నేను ఫోటోగ్రాఫర్ అండి సార్. నేను పొద్దున పోతే ఇప్పుడు కోసం నాకు తెలియదు సార్. ఒక్కొక్కసారి 2-3 రోజులు షూట్ ఉంటుంది, 1 వీక్ ఉంటుంది, నెల ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ గ్రీన్ శారీ డ్రెస్లు వేసుకుని ఆడవాళ్ళకి కూడా ఫోటో తీస్తావా? తీసా సార్. గ్రీన్ డ్రెస్ వేసుకుంటే సిగ్నల్ అంటావంట. తాగి అనుమానాలు పెరిగినాయా నీకు? ఏమ్మా
సార్ చెప్పండి సార్. అతను ఏదో మహేష్ మహేష్ అంటున్నాడు. ఎవరు అసలు? పోనీ నీకు సంబంధం లేదు, అసలు మహేష్ ఎవరు? వీడియో కాల్ మాట్లాడేవంట. సరే మెసేజ్లు వచ్చాయి, ఏదో పొరపాటున వచ్చాయి, నీ నంబర్ తెలిసింది కాబట్టి అనుకుందాం. వీడియో కాల్ ఏంటి? వీడియో కాల్ కాదు మేడం, అబద్ధం చెప్పుడుతున్నాడు తను. ఫోన్ వచ్చింది, నాకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి? ఏది 10 days బ్యాక్? ఆయన 2 years నుంచి అంటున్నాడు. లేదు లేదు మేడం. మ్యాట్రిమోనీలో పెట్టినప్పుడు మీకు బోల్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఆయన పర్టికులర్ గా మహేష్ అనే పేరు ఎందుకు అంటున్నాడు? మీరు చాలా ఫోన్స్ వచ్చాయి అన్నారు కదా. తనకి తెలిసిన వ్యక్తి అని తెలీదు మేడం నాకైతే. తనకి తెలిసిన వ్యక్తి కావచ్చు. మీకు తెలుసా మహేష్ అనే వ్యక్తి? సరే తెలుసా? ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఎందుకు కొనుక్కుతున్నావు మళ్ళీ మేడం సార్ ఆవిడేం వనకెట్లా, ఆవిడ మామూలుగానే మాట్లాడుతుంది. చూడు చేతులు చెమటలు పడుతుంది. ఎంతో మాట్లాడతారమ్మా ఎవరైనా. నువ్వు చేస్తున్న హైపర్ కి ఫీవర్ అది కూడా పట్టించుకోలేదు. మెసేజ్ పెట్టాను ఫీవర్ వస్తుందని కూడా, అది కూడా పట్టించుకోవట్లేదు. నీ పిల్ల బాడీ లాంగ్వేజ్ కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు అయ్యా ఇక్కడ. అతను ఊగిన దాంట్లో నువ్వు పదం. ఆవిడ కింద మొత్తం పాపం డార్క్ సర్కిల్స్, కళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నాయి. నిద్రపోయి ఎంతకాలం అయిందో అమ్మాయి. నేను తింటున్నానా తినట్లేదా లేదు, ఎప్పుడు చూడు మందు క్లబ్కి వెళ్ళడం, అక్కడ ఉండటం రావటం, కనీసం ఇంటికి డబ్బులు కూడా తేయటం లేదు. ఈ విషయం ఏమి అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు? ఇట్లాంటి పిల్లోడు మాకు అంటగట్టి అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పేస్తున్నారు మేడం. వాళ్ళు తప్పించేసుకో. జొమాటోలో మటన్ బిర్యానీ బుక్ చేసుకుని తింటది, ఇంట్లో ఫుడ్ ఏం తింటది? ఫోన్ లో ఉంటాయి కదా, ఫోన్ తీసుకొచ్చి చూపెడతానుండు. ఆ ఫోన్ లో డబ్బులు నువ్వే కడుతున్నావా? అవును మేడం, నాయే డబ్బులు నేనే కడుతున్నా. మహేష్ కట్టట్లేదా? ఏమో మేడం, ఆడి కరెంట్ బిల్లు కడుతున్నట్టున్నా, ఫోన్ బిల్లు కడుతున్నట్టున్నా. అలాగే ఇప్పుడు ఏమంటావు? నీకే సార్ ఏం లేదు సార్, అంటే ఇష్టం ఉందా నీకు? నాకు వద్దు సార్, ఇది నాకు వద్దంటే వద్దు. నేను నా కూతురు నేను తీసుకొని మంచి పెంచు. కావాలంటావేమో టెన్షన్ పడ్డాం. నాకు నా కూతురు నేను పెంచుకుంటాం. మళ్ళీ మహాలక్ష్మి పుట్టింది నాకు. సో తను నీకు వద్దు కాబట్టి ఇవన్నీ నువ్వు సృష్టించినటువంటి ఒక కథ. నేను ఎందుకు సృష్టిస్తాను? మరి ఇంకేంటి? నన్నే సరిగా చూసుకోవట్లేదు, ఇంకా పాప నేను చూస్తాడు మేడం. వద్దంటమ్మా అతనికి. నీకు అతను కావాలా? ఎందుకు నా బిడ్డను తీసుకుని ఇలాగ తయారు చేస్తావా? అరే ఏం మాట్లాడుతున్నావా? మీ అమ్మాయిని ఏం మాట్లాడుతున్నావు? ఇందాకే లాయర్ మేడం నేను మాట్లాడుకున్నాం. ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలీదు, ఎందుకు అనుమానించుకుంటారో తెలీదు, ఎందుకు కొట్లాడుకుంటారో, ఇప్పుడు ఎందుకు వీడిపోతారు. మీకు ఫస్ట్ నుంచే మీ రిలేషన్ బాగాలేనప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా కన్నారు మీరు? ఎటు కాకుండా ఆ పిల్ల బాధపడుతుంది కదా అక్కడ. అమ్మాయి ఏమంటుందంటే అతని బిహేవియర్ అలా ఉందండి, అది మారితే నాకు ఓకే, లేదా మీ ఇష్టం అండి అంటుంది. ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు నాకు వద్దు అని. ఈ పిల్ల నువ్వు చెప్పిన వాటిలో మాకు అర్థమవుతుంది. ఆ అమ్మాయికి అంత పెద్ద క్రూయాలిటీ అయితే ఏం కనిపించట్లేదు. నువ్వు చెప్పిన ఏమి కనిపించట్లా. ఇప్పుడు మీ ఫోన్ అన్న ఇవ్వండి అమ్మా, మేము చెక్ చేయిస్తాము. ఆయనకు అనుమానం అన్న క్లియర్ అవుతుంది. ఇస్తాను మేడం, ఇస్తాను కదా, ఈ ఫస్ట్ ఇస్తాను. ఇవి నాన్న ఫోన్ ఇవ్వండి మేడం, చూడండి మెసేజ్లు ఆర్డర్ అన్ని అని చెప్పాడు కదా, చూడండి మేడం, మీరే చూడండి. ఏముంది మేడం? ఏంటది? నువ్వు అంటున్న మెసేజ్లు అయితే మాకు ఇక్కడేం కనిపించట్లేదు. డిలీట్ చేసి ఎడ కనిపిస్తాయి మేడం. డిలీట్ కాదు నాన్న, కనీసం పిల్ల కోసమన్నా నువ్వు నమ్మాలి కదా. చూడండి మేడం, ఏమీ లేవు అతను చెప్తున్న ప్రొసీడింగ్స్ లో. ఆ అమ్మాయి అన్ని సేవ్ చేసే పెట్టింది వాటిని. ఆ ఒక్క నెంబర్లో డిలీట్ చేసేసింది అంటావా? అలా ఒక అక్రమ సంబంధాలు ఉంటే నిన్నెందుకు కావాలనుకుంటది, వేరే చూసుకుంటది కదా. అవన్నీ వదిలేస్తే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది? నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోద్ది కదా అని. ఆ అమ్మాయి నాకు భర్త వద్దని అట్లా నీలాగా స్ట్రాంగ్ గా. నానా ఈ ఓన్లీ ఇక్కడ డిలీట్ చేసినవన్నీ కాదు, బ్యాకప్ చెక్ చేశారు మన టీం వాళ్ళు, అన్ని చెకింగ్ అయింది, ఏమీ దొరకలేదు. వద్దనుకుంటే నువ్వు ఎలాగో వద్దంటున్నావు కాబట్టి ఆవిడ ఎలాగో డివోర్స్ అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? మాట్లాడాలి, ఇందాక తెగ మాట్లాడావు. ఇంకేమైనా ఉందా తను ఏం చెప్పాలి? మాట్లాడు మేడం, మొత్తం తను తప్పు ఉంది కాబట్టి. ఆయనలో మంచి ఏమన్నా ఉంటే చెప్పు నాన్న, కొన్ని అన్న. అసలు ఏం లేవు మేడం. ఒక మనిషి అన్నాక మంచితనం లేకుండా ఎట్లా ఉంటది? అంటే ఇప్పుడు ఆ పిల్ల సంబంధం చూసారు అమ్మ వాళ్ళు, బంగారు లాంటి మహాలక్ష్మి సంబంధం పుట్టింది చూసినాక ఫోన్ నెంబర్ ఇచ్చారు, నువ్వేమైనా మాట్లాడతావమ్మా అని. ఆ రోజు మంచిగానే మాట్లాడాడు, ఏం చేస్తున్నావమ్మా, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, ఇది అది అని బాగానే మాట్లాడాడు. సర్లే పర్వాలే, మంచి వ్యక్తే దొరికాడు, అమ్మ వాళ్ళు బాగానే చూసారు అనేసి అట్లా తలంచుకొని పెళ్లి చేసుకున్నాం మేడం, ఇచ్చిన వ్యక్తితోటి. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అలా అడగటం? అదే ఫస్ట్ లాస్ట్ మేడం. ఇంకా ఫస్ట్ నైట్ రోజు తెలిసింది మేడం ఇతంది. కాదమ్మా, ఉన్న అన్ని రోజులు కుటుంబం చూసుకుంటున్నాడు, ఫైనాన్షియల్ గా అన్ని ఖర్చులు ఎక్కడ మేడం, తమ్ముడి దగ్గర తెచ్చుకుంటున్నాను నేను డబ్బులు. తమ్ముడు తెచ్చుకొని అమ్మ ఇవ్వటం, దాచుకొని ఇవ్వటం అలా చేసింది. తను చేసిన కాడికి డ్రింక్ తాగటమే సరిపోతుంది, ఇంకా ఇంట్లో ఇయటం. అడగండి మేడం. ఏంటమ్మా చెప్పు. పాపకి ఫీవర్ వచ్చిన అది చేసినా నేనే చూసుకోవటం. నా వీక్నెస్ మేడం, మంద ఒకటే తాగుతా, ఇంకేం చేయను. అదే ఏం చేయట్లేదనే చెప్తుంది ఆవిడ. ఇంట్లో మెయింటెనెన్స్ కూడా చూడమంట. ఇస్తా మేడం, నేను రోజుకి 2000 ఇస్తా మేడం. అమ్మా 2000 ఇస్తా మేడం నేను. రోజుకా? 2000 ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎప్పుడు ఇచ్చావు? 2000 నెలంతా సరిపడి ఎప్పుడు ఇచ్చావు చెప్పు. హలో బ్రదర్, ఇంకా నేను చెప్పేది బోల్డ్ ఉందన్నావు, చెప్పు మరి. ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. అది సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు వీళ్ళ గురించి? రోహిత్ సార్, అమ్మ నాన్న గురించి ఏం చెప్పిందాక? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. సార్. అమ్మ హాస్టల్ వేసింది సార్. హాస్టల్ వేసి కొంతకాలం తర్వాత నిన్ను తర్వాత సైకాలజీ ఏమైనా ట్రీట్మెంట్ చేయించారా? ఏమన్నా మెంటల్ హాస్పిటల్లో చిన్న యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ కొడితే? ఆ సార్. మేడం ఇక్కడ రోహిత్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు
చాలా పవర్ఫుల్గా మొదలుపెట్టాడు. అంటే తన మీద పడినటువంటి ఇది ఏదో విధంగా తుడిచేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఫైట్ అనేది స్టార్ట్ చేశాడనమాట. ఆ అమ్మాయిదే తప్పండి, ఆ అమ్మాయికి నలుగురు ఉన్నారు, చీరల పక్క నుంచి ఇలా అన్నాడు, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది, ఏదేదో మాట్లాడటానికి ట్రై చేశాడు. కానీ కట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్, ఒక 15-20 మినిట్స్ తర్వాత కంప్లీట్గా మెత్తబడిపోయి ఏమీ లేదు ఇక్కడ అంటే అతను ఆలోచనలో ఏంటంటే చిన్నప్పటి నుంచి బాండ్స్ అనేటటువంటిది క్లియర్ కట్గా ఫార్మ్ అవ్వలేదు. చైల్డ్ నుంచి ఫాదర్ చనిపోవటము, అమ్మ ఏమో వచ్చి ఇతను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టడము, హాస్టల్ నుంచి ఎవరితోనో గొడవ అయ్యి అతను తల పగిలేటట్టు ఎవరో కొట్టడము, ఆ తర్వాత సైకలాజికల్ హాస్పిటల్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బిట్వీన్ దట్ 4.5 to 5 years ఆర్ 10 years మధ్యలో ఎక్కడైతే కనుక విలువలు బంధాల గురించి అర్థం చేసుకోవటం, ప్రేమ ఆప్యాయతలు, తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలను అర్థం చేసుకుని అవన్నీ కూడా ఎదుగుదలకి, ఒక చైల్డ్ యొక్క ఎదుగుదలకి, ఒక బలమైనటువంటి ఇండివిజువల్ ఒక అడల్ట్ కింద ఫార్మ్ అయ్యి ఒక సొసైటీకి విలువలను నేర్పించేటటువంటి వ్యక్తిగా మారాలి అంటే అవన్నీ కూడా ఆ ఇయర్స్ అనేటటువంటిది చాలా గోల్డెన్ ఫేస్ అనమాట. అందుగురించే తల్లిదండ్రులకు పెంచేటటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటామంటే కేవలం మీరు ఏదో స్కూల్ ఫీజులు కట్టాలి, బట్టలు కొంటాలు, తిండి పెట్టాలి కాదు, మంచి వాతావరణాన్ని ఇవ్వండి అని చెప్పి. కానీ ఇక్కడ రోహిత్ ఏ విధంగా దురదృష్టవంతుడు అంటే కనుక అటువంటి వాతావరణాన్ని ఇవ్వటానికి తల్లిదండ్రులే లేనటువంటి పరిస్థితి రావడంతో అతను ఏంటంటే హాస్టల్లో పెరగటం, అక్కడ ఫ్రెండ్స్తో గొడవలు పట్టడం, ఇంకా అక్కడి నుంచి కొట్లాట్లకు దిగటం, తలకి గాయం అవటం, సైకలాజికల్ హాస్పిటల్కి వెళ్ళటం, తర్వాత తాగుడికి బానిస అవటం, పక్కదో పట్టడం, ఇంకా జల్సా పురుషుడిలాగా పెరగటము, ఏ బంధాలు లేకుండా ఒక ఫ్రీ బర్డ్ లాగా పెరగటం అనేటటువంటిది బహుశా అతనికి అలవాటు అయింది అనేది ఈ పాటికి మనకు అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు యూజువల్గా రోహిత్ లాంటి మెంటాలిటీస్కి ఎలా ఉంటాయంటే ఒక కమిట్మెంట్ అనేటటువంటిది నచ్చదనమాట. కమిట్మెంట్ అంటే ఒక కంటిన్యూస్గా ఒక బాధ్యత తీసుకుని ఒకే అమ్మాయిని నమ్ముకుంటూ, లేదంటే రెగ్యులర్గా ఒక రెస్పాన్సిబుల్గా ఇంటికి రావటము, డబ్బులు సంపాదించటము, లేదంటే సంపాదించిన డబ్బులు ఎక్కడన్నా ఏదైనా కొంటాము, ఈ పద్ధతులు అతనికి నచ్చవు. అది ఒక బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అతనికి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రీ బర్డ్ లాగా వదిలేయాలి, ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ టైం కన్నా రావచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, ఏదన్నా. అయితే ఏంటంటే ఇతనికి కంప్లీట్గా ఆపోజిట్ పర్సనాలిటీ స్వప్న వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే ఒక పద్ధతి కల కుటుంబం, తల్లిదండ్రులు సంబంధాలు తీసుకొచ్చేటప్పుడు అబ్బాయి బాగున్నాడు, ఎర్రగా బొర్రగా ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఒకటే కాకుండానే ఆ బ్యాక్గ్రౌండ్లో అంటే అతనిది కూడా దురదృష్టకరమైనటువంటి బ్యాక్గ్రౌండే, దాన్ని ఏం మనం కించపరచట్లేదు, నిందించట్లేదు, వేలెత్తి చూపెట్టలేదు. కానీ ఇటువంటి పద్ధతైనటువంటి కుటుంబం విలువల మధ్యనటువంటి పెరిగినటువంటి ఒక ఆడపిల్ల ఈ విధంగా ఉండేటటువంటి అబ్బాయితో అసలు మెలగగలదా, అసలు వీళ్ళ వ్యక్తిత్వాలు రెండు కలిసేటటువంటి దానికి అవకాశం ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఎంక్వైరీ బహుశా స్వప్న మీ తల్లిదండ్రులు చేయలేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఈ అబ్బాయికి దూరం అవటము, సైకలాజికల్ హాస్పిటల్, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి కాసేపు. ఈ అబ్బాయి ఎలాంటి వాడు అనేటటువంటి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఇరుగు పొరుగును మనం కనుక్కుంటే కనుక నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఆ గంటలోనే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తేనే అసలు ఈ వ్యక్తి ఏంటి అనేది నీకు తెలిసిపోయింది. అలాంటిది ఊరు వాడ ఇరుగు పొరుగు అసలు రోహిత్ ఎవరు అనేటటువంటిది ఈజీగా చెప్తారు. ఏమాత్రం ఎంక్వైరీస్ చేయకుండా మీ పేరెంట్స్ సింపుల్గా వచ్చాడు కుర్రోడు, చేసేసాం, పెళ్ళి అయిపోయింది కదా అని అనుకున్నారు. చూడు ఎంత దారుణాతి దారుణం. 24 గంటల్లోపే పెళ్ళైనటువంటి 24 గంటల్లోపే నీ భర్తకి నీకంటే ఆ మందు బాటిల్ మీదే ఎక్కువ ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలిసిపోయింది. ఆఖరికి నువ్వు తీసుకొచ్చినటువంటి పాల గ్లాసులోనే అది కలుపుకుని తాగేటటువంటి మనిషి ఇంకా అతనితో జీవనయానం ఎలా ఉంటుంది అనేది నీకు అప్పటికే అర్థమైపోయింది. ఇది ముందే తెలుసుకుంటే బాగుండేది కదా అని చెప్పి పోనీ సరే. ఇందాక నువ్వు వస్తూనే ఇంకో ప్రశ్న కూడా అడిగా, అమ్మ మరి ఆ క్యారెక్టర్ తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ఆడపిల్లని తీసుకొచ్చి భూప్రపంచమే పడేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది అనేటటువంటిది ఆలోచన లేదా? కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక, ఎందుకంటే తెలివైనటువంటి ఆడపిల్లవి నువ్వు, చక్కగా నెరేట్ చేసావు మొత్తం, నీ స్టోరీ అంతా, నీ బాధ అంతా, నీ గాథ అంతా ఎంతో చక్కగా మాట్లాడావు. అలాంటి ఆ అమ్మాయివి నువ్వు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ఈజీగా ఉండేది. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్, ఏదో ఒకలా మార్చేనా దారిలో పెట్టుకొని. చాలా పాజిటివ్గా మారచ్చమ్మా. నేనేమంటున్నానంటే రోహిత్, నేనేమనుకుంటున్నానంటే బహుశా అతను మానసికంగా స్టేబుల్గా లేడేమో అని అనిపిస్తుంది. స్పీడ్గా ఊపందుకున్నటువంటి అబ్బాయి 20 నిమిషాల తర్వాత కంప్లీట్గా చల్లబడిపోయి, ఏం రోహిత్